మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో 6 గ్యారంటీ పథకాలలో భాగంగా అర్హులైన నిరుపేదలకు గృహజ్యోతి పథకం కింద లబ్ధిదారులకు 200 యూనిట్ల లోపు జీరో బిల్లును నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే పటోల సంజీవరెడ్డి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలలో ఇప్పటికే 3 పథకాలు నెరవేర్చామని, మిగతా 3 పథకాలు కూడా త్వరలోనే నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఏఈ శ్రీకాంత్, మండల అధ్యక్షుడు మధు, పేట మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ఆర్ఎన్ సంతు, పెరుమాల్ గౌడ్, మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఇటు రండి అన్న ఇద్దాం మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ధైర్యంతో మా మంత్రివర్యులందరితో సంప్రదించి అన్ని విధాల బ్యాంకులతో సంప్రదించి రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేయాలి, మరి మీకు అందరికీ ఈ 6 గ్యారెంటీ పథకాలను ఎంత ముందుకు తీసుకొని పోవాలి, వాళ్ళ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ కృత నిశ్చయంతో ఉన్నారు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతున్నారు, అప్పుడే రెచ్చగొడుతున్నారు. 100 రోజులు అయిపోతుంది అడిగినాక అడుగుతామని. ఏమో మీకు సిగ్గు లేకుండా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చింది ప్రజలు. 10 ఏళ్ళు మీరు ఒక్కటి కూడా చేయకపోతే ఇప్పుడు 100 రోజులు అంటే 200 రోజులు కావచ్చు, ఇంకా 10 రోజులు అటు ఇటు కావచ్చు. కానీ మీరు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా మేము అన్నమాట కాంగ్రెస్ ఎప్పుడు కూడా గతంలో కూడా అన్నమాట మీద ఉన్నది. ఏ చెప్పినా కూడా హామీలన్నీ నెరవేర్చిందని చెప్తూ వారి మాటలకు రెచ్చిపోవద్దని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ ఇంకొకటి కూడా సోనియా గాంధీ గారు చెప్పిండ్రు. సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీ స్కీమ్లు ఇచ్చారు. ఫ్రీ బస్ ఇచ్చింది, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నది. మరో ఇప్పుడు కరెంటు బిల్లు 200 యూనిట్ల పట్ల ఫ్రీ ఇచ్చింది. మరో ఇండ్లు ఇస్తుంది ఇప్పుడు. కానీ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి ఏప్రిల్. మళ్ళీ అదే చెప్తున్నా, ఇప్పుడు ఇచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చి మన కాంగ్రెస్ గెలిపేయాలని చెప్పి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.